హనుమాన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హనుమాన్జీ అంజనాదేవి మరియు వాయుదేవుని కుమారుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయనే వాయుస్థితి గణ భక్తుల రక్షకుడిగా ప్రసిద్ధి చెందారు. హనుమాన్జీ గౌరవమైన రామభక్తుడు, అంకిత భావం, శక్తి, ధైర్యం, ధర్మనిరతత మరియు వివేకం కోసం ప్రసిద్ధి చెందారు. హనుమాన్జీ జననం చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం హనుమాన్జీ అంజనాదేవి మరియు వాయుదేవుని కుమారుడిగా జన్మించారు. అంజనాదేవి ఒకప్పుడు శివుని పూజ చేసి ఒక పుత్రప్రాప్తి వ్రతం చేసినప్పుడు వాయుదేవుడు ఆమెకు అనుగ్రహం ఇచ్చి హనుమాన్జీని ప్రసాదించారు. ఆయన పుట్టిన సమయంలోనే ఆయనకు అపారమైన శక్తులు. హనుమాన్జీకి అనేక అద్భుత శక్తులు ఉన్నవి. ఆయన శక్తి, వేగం, విజ్ఞానం మరియు ధైర్యం వల్ల ఆయన విశ్వంలో చాలా గొప్ప పాత్ర పోషించారు. హనుమాన్జీ సాధారణంగా ఒక అసాధారణంగా శక్తివంతమైన భక్తిగా మరియు యోధుడిగా ప్రసిద్ధి చెందారు. తన శక్తితో పర్వతాలను కూడా ఎత్తుకుని వెళ్ళగలడు. అలాగే ఎల్లప్పుడూ రక్షణ మరియు సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాడు. హనుమాన్ చరిత్ర. హనుమాన్జీ యొక్క ప్రతిష్ఠానం రామాయణంలోనే ఉంది. శ్రీ రామచంద్రుడు సీతను రాక్షసుని నుండి రక్షించడానికి హనుమాన్జీని సాయముగా కోరుకున్నారు. హనుమాన్జీ సీతమ్మను లంకలో కనుగొని ఆమెకు రాముడి సందేశాన్ని తీసుకువచ్చాడు. అలాగే సీతమ్మతో మాట్లాడి రాముని పట్ల తన భక్తిని ప్రదర్శించాడు. ఈ ఘట్టంలో ఆయన అంజనసుత హనుమాన్ అనే శబ్దంతో తన ధైర్యాన్ని మరియు భక్తిని ప్రపంచానికి చూపించాడు. హనుమాన్జీ యొక్క ధైర్యం మరియు విశ్వాసం అసాధారణం. రామాయణంలోని అశోక వటికలో సీతను చూసిన తరువాత హనుమాన్జీ తన శక్తిని ప్రదర్శిస్తూ తన ఆత్మవిశ్వాసంతో రాక్షసులని ఎదుర్కొని వారి దుర్గును ధ్వంసం చేశాడు. తద్వారా ఆయన రాముని పట్ల తన అఖండమైన భక్తిని చూపాడు. భక్తులందరికీ హనుమాన్ చాలీసా ఎంతో పవిత్రమైన మంత్రం. ఈ 40 శ్లోకాలను చదివితే హనుమాన్జీ యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదివే ద్వారా మనకు ధైర్యం, శక్తి మరియు అనేక రకాలుగా కష్టాల నుండి విముక్తి పొందవచ్చు. భక్తులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే హనుమాన్జీ వారి దుఃఖాలను తొలగించి వారికి అశేషమైన ఆనందాన్ని మరియు విజయాన్ని అందిస్తారు. హనుమాన్జీ యొక్క జీవితం భక్తి పరిపూర్ణంగా ఉన్నది. ఆయన తన జీవితాన్ని రామచంద్రుడి సేవలో అంకితం చేశాడు. హనుమాన్జీ చాలా విషయంలో రాముడు పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయనకు ఎప్పటికప్పుడు రాముని జ్ఞానం, దయ మరియు ఆశీర్వాదం అవసరం ఉండేది. అతని భక్తి వల్ల ఆయన చాలా గొప్పదైన శక్తులు పొందారు. హనుమాన్జీ మనకు ఎన్నో ముఖ్యమైన పాఠాలను చెప్పారు. ఆయన మాకు ధైర్యం, విధేయత, భక్తి మరియు ఆత్మవిశ్వాసం గూర్చి ఎన్నో బోధనలు ఇచ్చారు. ఆయనే ప్రతిసారి తమకున్న కష్టాలు, సమస్యలు, అప్రతిష్టలను దేవునికి అంకితమై గౌరవంగా అధిగమించడాన్ని నేర్పిన భక్తుడు. భక్తులు హనుమాన్జీకి ప్రతిరోజు పూజలు చేయడం చాలా ముఖ్యం. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్జీని పూజించి ఆయన ఆశీర్వాదాన్ని పొందవచ్చు. హనుమాన్ పూజలో వేరే ఏ విధానాలు పాటించవలసిన అవసరం లేదు. హనుమాన్ చాలీసా పఠనం, మంత్రజప మరియు పవనసుత హనుమాన్ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. హనుమాన్జీ తన జ్ఞానంతో ప్రపంచానికి బోధనలు ఇచ్చారు. ఆయన శక్తి, విజ్ఞానం, ధైర్యం, త్యాగం అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు నిగ్రహం పాటించారు. మనం కూడా మన జీవితంలో హనుమాన్జీ వంటి నిగ్రహంతో, ధైర్యంతో, విధేయతతో జీవిస్తే మనకు మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ విధంగా హనుమాన్జీ మనకు అంకిత భావం, భక్తి, ధైర్యం మరియు శక్తిని తెలిపిన ఒక గొప్ప దేవుడు. ఆయన జీవితం ఒక ఆదర్శ మార్గం. మనం ఆయన ఆశీస్సులతో ప్రతిరోజు మంచి కార్యాలనే చేయాలని ప్రయత్నించాలి. ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్జీ ఆశీర్వాదంతో మీరు మీ జీవితంలో అన్ని కష్టాలను అధిగమించి విజయవంతంగా ఉంటారని ఆశిస్తున్నాము.